హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్. వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు అనమాట. సాటర్డే మార్నింగ్ అయితే పూజ చేశాను. ఇంకా ఆ రోజు అయితే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్దామైతే అని అనుకున్నాం అనమాట. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పి వాళ్ళు వచ్చిన తర్వాత ఈవినింగ్ వెళ్దాంలే అనుకున్నాము. ఇంక ఈవినింగ్ కూడా ఇంకా లేట్ అయిపోయిందనమాట. ఇంకా సండే వెళ్దాంలే అంటే పిల్లలు అయితే గొడవ చేశారు. సరేలే అని ఇంకా 7 అప్పుడైతే బయలుదేరి వెళ్ళాము. పిల్లలకి ఏంటంటే హాలిడేస్ వచ్చినాయి కదా, అందుకని చెప్పేసి వెళ్దామంటే సరే సాటర్డే సండే మా హస్బెండ్కి హాలిడే కదా వెళ్దాంలే అని చెప్పేసి అయితే వెళ్ళాము. వెళ్ళేటప్పుడు వీళ్ళైతే కొన్ని స్నాక్స్ అయితే కొనుక్కున్నారు. అలాగే మా ఆడపడుచు కూడా పిల్లలు వస్తున్నారని స్నాక్స్ అయితే కొనుక్కొచ్చిందంటే ఇంకా అవి మొత్తం అయితే పెట్టుకొని ఇంకా చూసుకుంటూ ఉన్నారు. మా ఆడపడుచు వాళ్ళు కొంచెం హౌస్ అయితే రీమోడలింగ్ చేయించారనమాట. ప్రీవియస్ వీడియోస్లో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇప్పుడైతే చాలా చక్కగా ఉందన్నమాట. కబోర్డ్స్ అవన్నీ పెట్టేసరికి కబోర్డ్స్ పెట్టగానే హౌస్ లుక్ అయితే మారిపోతుంది కదా, ఎందుకంటే బయటికి ఏమి కనిపించకుండా ఉంటాయి. అలాగే న్యూ సోఫా కూడా కొన్నారు. అలాగే పైన సీలింగ్ అది కూడా వేశారనమాట. అంతకుముందు ఉన్న ఇంటికి లుక్ అయితే చేంజ్ అయితే వచ్చిందనమాట. చూడగానే కలర్స్ కూడా వేసేసరికి మళ్ళీ కొత్తగా కట్టిన హౌస్ లాగా అయితే అనిపిస్తుంది. ఇక్కడైతే మా ఆడపడుచు వాళ్ళ చిన్న అమ్మాయికి వచ్చిన ఫ్రైజెస్ అన్నీ అయితే పెట్టారు. ఇంకా పిల్లలు కూడా బాగా ఆడుకున్నారనమాట. ఇంకా డిన్నర్ చేసేసి అయితే ఇంకా అందరం పడుకున్నాము. ఇంకా నైట్ లేట్ అయింది కదా అని ఇంకా మార్నింగ్ అయితే లేచాను అనమాట. నేను పైన కదా, ఎండ అయితే బాగా ఇంట్లోకి డైరెక్ట్గా అయితే సన్లైట్ అయితే పడుతుంది. ఫస్ట్ లేవగానే నాకైతే బ్రష్ చేసుకునే అలవాటు ఉంది. నేనైతే బ్రష్ చేసుకొని వచ్చి ఇంకా ఇక్కడైతే చెమటికి హెయిర్ అంతా చిరాగ్గా ఉందని చెప్పేసి ఇంకా ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా పైన కాబట్టి కొంచెం ఎక్కువ ఎండ వేడి కూడా ఉంటుంది. యాక్చువల్గా ఈ వీడియో 2 వీక్స్ బ్యాక్ అనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను హనుమాన్ చాలీసా స్టార్ట్ చేశాను. అందుకని మధ్యలో ఇది ఎందుకులే మళ్ళీ అవి డిస్టర్బ్ అవుతాయని చెప్పేసి అప్పుడైతే పెట్టలేదు. ఇంకా మా పిల్లలు కూడా లేచారనమాట. ఇంకా బ్రష్ చేసుకోమంటే ఇంకా అక్కడైతే బ్రష్ చేసేసుకుంటున్నారు. అందరం బ్రష్లు అయితే చేసేసుకున్న తర్వాత ఇంకా పిల్లలు పూరి అయితే ఇష్టంగా తింటారని చెప్పి ఇంకా పూరి పిండి అయితే కలిపేసి ఉంచింది మా ఆడపడుచు. ఇంకా కర్రీ కూడా చేసిందనమాట. మేము లేచేసరికి మేము కొంచెం లేట్గానే లేసాం. తనైతే ఇంకా లేచి ఇవన్నీ చేసేసింది. ఇంకా పిల్లలు బ్రష్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పూరి అయితే చేసేసుకొని ఇంకా అందరం అయితే తినేసాము. ఇంకా టీవీ ఏంటంటే నెట్ఫ్లిక్స్ యాక్టివేట్ చేసుకున్నారంటే ఇంకా మూవీస్ అవి వస్తుంటే పెడితే ఇంకా పిల్లలు అయితే చూస్తూ ఉన్నారు. గ్రాఫిక్స్ది నరసింహస్వామిది ఉంది కదా, అదైతే పెట్టారు. ఇంకా సండే అంటే నాన్ వెజ్ అయితే ఉండాల్సిందే కదా, ఇంకా ఫిష్ అయితే తీసుకొచ్చారు. అలాగే చికెన్ కూడా తీసుకొచ్చారు. ఫిష్ తినకపోతే చికెన్ అయినా తింటారని. ఇంకా ఇక్కడ పాప అయితే స్నానం చేసి రెడీ అయిపోయిందనమాట. ఇంకా వాళ్ళైతే ఇంకా డ్యాన్సులు వేసుకోవడానికి రెడీగా ఉన్నారు. టీవీ ఇస్తే నేను డ్యాన్స్ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేసుకుంటామని ఇంకా ఇక్కడ మేము కూడా స్నానం చేసి ఇంకా పిల్లల్ని అయితే కూర్చోబెట్టాను. టిఫిన్లు అన్నీ చేశారు కదా, కర్రీస్ కూడా అయితే అయిపోయినాయి. ఇంకా చికెన్ ఫ్రై, చేపల పులుసు అయితే చేసాము. చేపల పులుసు అయితే మా ఆడపడుచు చేసిందనమాట. ఇంకెప్పుడు మా ఇంట్లో ఎక్కడ చేసినా కానీ మా చిన్న ఆడపడుచు చేస్తుంది చేపల పులుసు చేస్తే. ఇంకా చికెన్ 1 కేజీ అయితే నేను ఇంకా ఫ్రై లాగా చేశాను. అంటే మరి డీప్ ఫ్రై లేకుండా సెమీ ఫ్రై లాగా చేశాను. ఇట్లా అయితే అందరూ ఇష్టపడతారని ఇంకా ఇదిగోండి చేపల పులుసు అయితే చాలా బాగా వచ్చింది. చేపల పులుసు వండినప్పుడు కన్నా తర్వాతకైతే బాగుంటుందంటారు. సమ్మర్లో పెరుగు కన్నా కానీ బటర్ మిల్క్ అయితే బాగుంటుందని ఇంకా కరివేపాకు, జీలకర్ర అవన్నీ వేసి అయితే బటర్ మిల్క్ కూడా ప్రిపేర్ చేసి పెట్టారు. ఇంకా పిల్లలు కూడా అయితే స్నానం చేశారు. మా బాబు ఏంటంటే కొంచెం మొండిగా ఉండి ఇంకా స్నానం లేట్గా అయితే చేశాడనమాట. ఇంకా తర్వాత పిల్లలకైతే అన్నం పెడతాం ఫస్ట్, తర్వాత మేము తిందాంలని అయితే ఇంకా పిల్లలకైతే పెడుతున్నాను నేను. ఇక్కడేమో మా వారు వాళ్ళు తింటున్నారు. ఇంకా వాళ్ళకి పెట్టిన తర్వాత నేను కూడా తిందాంలే అని అయితే అనుకున్నాను. ఆడవాళ్ళ విషయం అయితే తెలిసిందే కదా, ఫస్ట్ ఇంకా పిల్లలు ఉంటే వాళ్ళకి పెట్టిన తర్వాత ఇంకా తింటాము. ఇంకా కొంచెం లేట్ అయితేనే ఉంటుంది. ఇక్కడ వేరే మూవీ ఏదో పెడతామంటే ఇంకా పిల్లలు అందరూ కూడా చేస్తున్నారు. కొంతసేపు ఆపి తర్వాత పెడతాంలే అని అయితే అనుకున్నాము.
ఇంకా తర్వాత అయితే మూవీ పెట్టుకొని చూస్తూ ఉన్నాము. ఇంకా లంచ్ కూడా అయిపోయి కొంతసేపు పడుకుందామంటే పిల్లలు పడుకోవట్లేదు. అందుకని హాల్లోనే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఇంకా నాన్ వెజ్ తిన్నాం కదా, ఏమన్నా తాగితే బాగుంటుందని అయితే తీసుకొచ్చారనమాట. నేను ఇంకా కూల్ డ్రింక్స్ అవి ఏమీ తాగను. ఎప్పుడన్నా తాగితే ఈ జీరా అది తాగుతాను అనమాట. ఎప్పుడన్నా కొంచెం హెవీగా అనిపించినా కానీ అట్లా నాకేం వద్దులంటే జీరా తాగుతావు కదా అని చెప్పి జీరా అయితే తీసుకొచ్చారు. ఇంకా కష్టం మీద అయితే తాగేసాను అనమాట. అంటే నాకు అంత హెవీగా ఏం అనిపించలేదు. ఫిష్ కర్రీ తింటే మనకి ఎక్కువ మసాలా అది వాడడం కాబట్టి మనకైతే తక్కువగానే అనిపిస్తుంది అనమాట ఆ ఫీలింగ్ అనేది. ఇంకా చికెన్ బిర్యానీ అట్లాంటివి అయితే కనుక కొంచెం హెవీ ఫీలింగ్ అయితే వస్తుంది. ఈవినింగ్ బయటకు వచ్చినాము. ఇంకా పిల్లలు అయితే సరదాగా ఆడుకుంటుంటే నేను కూడా సరదాగా వీడియో చేశాను. చూడండి ఏం మాట్లాడుకుంటున్నారు. లేస్, చాకోస్, డార్క్ ఫ్యాన్సీ, 20 పల్స్ చాక్లెట్సా? ఎంతమ్మా ఇవి? ఒక్కొక్కటి ఎంత కాస్ట్కి అమ్ముతున్నావు నువ్వు? ఏంటి 2 రూపీస్? అవి 1 రూపీకే ఇస్తున్నారు మా ఊర్లో. ఓకే, ఆ ప్యాకెట్ ఎంత? 100 రూపీస్ అయితే మాకు వద్దులేపో. అన్నీ రేట్ ఎక్కువ ఉంది నీ కాడ. మీ దగ్గర అన్ని కాస్ట్ ఎక్కువ ఉంది, మేము కొనుక్కోము. అయితే ఇచ్చేయి. టిఫిన్ తినేసి వచ్చాం, మరి మనకి స్నాక్స్ ఏం లేవే. ఏమున్నాయండి మీ దగ్గర? సరే అండి, మాకు ఒకటి ఇదంతా 50 రూపీస్ అండి మా ఊర్లో. ఇది చాకోస్ ఒకటి ఇవ్వండి. ఈ చిన్న పాప ఏం కొనుక్కోదా? ఆ పొట్టమ్మాయి ఏం కొనుక్కోదు. డబ్బులు ఇవ్వరేంటి? ఏ బాబు ఇట్లా ఒకసారి మాకు ఒక చాక్లెట్ ఇచ్చేళ్ళు. డబ్బులు వద్దా? బూరు పెట్ట కాదంట. జారుద్ది. వద్దులే, ఎక్కొద్దులే, దిగు. మళ్ళీ భయపడ. అయ్యో, ఇదంతా ఫ్రీనా? అయితే నాకు ఇది నువ్వు తీసుకుంటావా? తీసుకో. చిన్న పాప నువ్వు తీసుకోవేంటి? చిన్న పాప
గైస్ మేము రైల్వే ట్రైన్ లో ఇది కనుక్కున్నాం ఇప్పుడు తిన్నవాడిని కొంచెం కొంచెం తినని తీఫ్ ఏంటి తీఫ్ బుడ్డి దొంగ పొట్టితో మా పొట్టిత్తు 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 మా పొట్టిత్తు పొట్టిత్తు ట్రైన్ లో సీట్లు దొంగతనం చేస్తున్నాడు. ఒక అబ్బాయి ట్రైన్ లో సీట్ దొంగతనం చేశాడు. ఏ బాబు సరే కూర్చో. ఏ బాబు ట్రైన్ లో అట్లా కూర్చోకూడదు. ఏ బాబు మీ ఇల్లు కాదు ట్రైన్, సరే కూర్చో. ఇలా కొడుతున్నారు ఇలాంటి వాళ్ళు అసలు ఎక్కిపోతుంది ట్రైన్. అబ్బాయికి ఏం కావాలి అడగండి. మనీ వద్దా మనీ వద్దా ఏ గజ్జి డాగ్ ట్రైన్ లో ఒక గజ్జి డాగ్ వచ్చింది. ఇప్పుడే అన్ని సమాచారం ఏంటంటే ట్రైన్ లో ఒక గజ్జి డాగ్ వచ్చింది. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఆ డాగ్ ఎవరినైనా కరవచ్చు. గజ్జి డాగ్ ఎవరినైనా కరుతుంది. ఏ చిన్న పాప ఏం తినట్లా? ఇది స్మాల్ బాబు ఉన్నాడు కదా, చాలా మంచివాడు. గుడ్ బాయ్ కే గుడ్ బాయ్. అబ్బాయికి అయితే కారం పడదు అనమాట, అందుకే చాకోస్ తింటాడు. చాలా గుడ్ బాయ్ అసలు. మరి చిన్న పిల్లలకి అది సరేలే. ఏ చిన్న బాబు ఏంది గొడవ చేస్తున్నావు ట్రైన్లో? మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? మరి బట్టలు అయ్యి బట్టలు అంటే టీసీ గారి దగ్గర జాగ్రత్తగా లాక్ చేసుకుని పెట్టి, ఎందుకంటే ఇక్కడ చాలా మంది దొంగలు ఉంటారు. మరి మీరు ముగ్గురు చిన్నపిల్లలే, పెద్దవాళ్ళు ఎవరు లేకుండా వెళ్తున్నారేంటి? నువ్వు పోలీసా? ఎక్కడా? ఎక్కడమ్మా డాక్టర్? చూపిండమ్మా. కొంచెం హెడేక్ గా ఉంది, టాబ్లెట్ ఇస్తారు డాక్టర్ గారు. ఏది లేదు టాబ్లెట్. ఇదిగోండి, ఇదంటే టాబ్లెట్ అంట డాక్టర్ గారు. ఇలాంటి డాక్టర్లు ఉంటే రోగాలు ఎక్కువగా ఏమవుతాయి? ఏం కాదు, ఇదిగోండి ఎలర్జీకి ఇది ఇంకా మంచిది. ఇదంతా చూడండి ఎలర్జీకి. చాలా ఇంటర్నేషనల్ డాక్టర్స్, మీకేం తెలుసు? ఏ బాబు ఇదిగో తిను బాబు. మా అమ్మని తిను. మా అబ్బాయికి ప్రతి ఒక్క బ్యాచ్లు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, ఇట్లాంటి కోతి పనులు చేసేవాళ్ళు. నేనేం చేస్తా? చేసి పాడవుతాయి. పలకదు మీరు.
పిల్లల విషయం తెలిసిందే కదా, ఆడుకున్నంతసేపు ఆడుకుంటారు, తర్వాత ఏదో ఒక విషయంలో ఇంకా గొడవ పడుతూ ఉంటారనమాట. మా బాబు ఏంటంటే దేనికే ఇది కాకుండా వాళ్ళ మీద ఏదో అరుస్తూ ఉన్నాడు. ఇంక నేను అరిచేసరికి క్లిప్పుల డబ్బా అయితే ఉంది కదా, అదైతే ఇసిరి కొట్టాడు. మళ్ళీ తనే అన్నీ నీట్గా అయితే పెట్టాడనమాట, మేము తీయకుండానే. ఇంకా కొబ్బరి మామిడికాయ ఉంటుంది కదా, అదైతే కట్ చేసి ఇచ్చింది మా ఆడపడుచు. ఇంకా బయట కూర్చొని అదైతే తింటున్నాము. ఇంకా తర్వాత టీ కూడా తాగేసాం. వెళ్ళి బయట ప్లేస్ ఉంది కదా, బయట కూర్చున్నప్పుడు చల్లగా బాగుంటుంది. ఇంకా పిల్లలు ఇంక ఈవినింగ్ టీవీ పెట్టుకొని ఇలాగ డాన్సులు అయితే వేస్తున్నాను. ఎప్పుడు చూస్తూనే ఉంటారు కదా, పిల్లలందరూ కలిసినప్పుడు ఇలా డాన్సులు వేసుకుంటూ ఉంటారు వీళ్ళు. కొన్నిసార్లు వీళ్ళు వేసే డాన్సులకి చేసే పనులకైతే నవ్వు వస్తూ ఉంటుంది. కాకపోతే మనకి ఏంటంటే కాపీ రైట్స్ పడతాయి కాబట్టి సాంగ్స్ అవన్నీ పెట్టడానికి అయితే ఉండదు. మనకి సాంగ్స్ పెట్టినప్పుడైతే ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇంకా మా పాపకు కూడా డాన్స్ అంటే ఇంట్రెస్ట్. టీవీలో ఏదైనా వచ్చినప్పుడు చూసి వేయటం అట్లా చేస్తూ ఉంటుంది. బాబేమో అంత ఇంట్రెస్ట్ చూపించడం అనమాట. ఎప్పుడు కారులు అట్లాంటివి తనకి ఇష్టము, ఎక్కువ టాయ్స్ కావాలని గొడవ చేస్తూ ఉంటాడనమాట. అలా కొంచెంసేపు అయితే ఇంకా పిల్లలందరూ అయితే ఆడుకున్నారనమాట. తర్వాత ఇంకా అందరికీ అయితే స్నానాలు చేపిస్తే తర్వాత ఇంకా వాళ్ళకి కూడా ఫుడ్ పెట్టి మేము కూడా తిన్నాము. ఇంకా మార్నింగ్ చేసిన చేపల పులుసు, చికెన్ ఫ్రై ఉంది, ఇంకా అదే వేసుకొని అయితే తిన్నాము, రైస్ అయితే పెట్టుకొని. ఇంకా నైట్ అయితే అలాగే అయింది. సండే రోజు అయితే మేమైతే ఇట్లాగా మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీతో అయితే టైం అయితే స్పెండ్ చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేమైతే వెళ్ళిపోతున్నాము. పిల్లలు అయితే ఉంటామన్నారు. ఇంకా మండే మా వారికి ఆఫీస్ ఉంటుంది కదా, ల్యాప్టాప్ తెచ్చుకోలేదని అయితే ఇంకా వెళ్ళిపోతామని అయితే అన్నాము. ఇంకా సరే అని అయితే వచ్చాము. మేము ఇంకా వచ్చేటప్పుడు ఏంటంటే మార్కెట్కి వెళ్ళి ఇంకా పూజకి కావాల్సిన సామాన్లు అవన్నీ అయితే తీసుకొని వచ్చాను. మార్నింగ్ 9:30 కల్లా వచ్చాము. అప్పటికే చెమటలు అయితే బాగా పోసాయి. ఇంకా మార్కెట్లో ఏంటంటే ఫ్లవర్స్ బాగా ఫ్రెష్గా ఉంటాయి. మనం తెచ్చుకున్నా కానీ 1 వీక్ అట్లా ఉంటాయి. అందుకని ఎప్పుడు తీసుకొస్తూ ఉంటాను.